అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రూత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని పాటించే వారికి, అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. సహజ సంపద కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ కాపాడే ప్రతి ఒక్క వ్యక్తికి శిరస వహించి వందనం చేస్తున్నాను. నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో, ఆయుర్వేద అభిమానులారా, ఆయుర్వేద అన్వేషణ భాగంలోనే ఎన్నో విభాగాలుగా, ఎన్నో విధాలుగా, ఎన్నో విఘాతాలతో చెందిన యొక్క వ్యాధులను అరికట్టడానికి చేసే మా చిన్న ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుంటూ నన్ను చిరంజీవిలాగా దీవిస్తున్న పెద్దలకు, మమ్మల్ని చూసి ఆనందించే వారే చిరంజీవి పిల్లలకు, యావత్ ప్రపంచ లోకంలో ఉన్న ఆయుర్వేద అభిమానులకు ముందస్తు మరియు దుర్గాష్టమి, విజయదశమి, ఈ యొక్క అమావాస్య ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు లోక ప్రపంచం అందరికీ తెలియజేస్తూ, నేను చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో బతుకమ్మ అనగానే కొన్ని చరిత్రలు కానీ, కొన్ని గాథాలు కానీ ఎన్నో చిరస్మరణీయంగా ఒకసారి గుర్తు చేసుకునే అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే పోరాటాల గడ్డ, పురిటి నొప్పులతోని యవ్వనంగా ఉండు ఎప్పుడు నిత్య సత్యముగా పోరాడేదే సుస్థిరమైన ఒక భూభాగమే మన తెలంగాణ గడ్డ. అది ఇప్పుడు కాదు, భూమి పుట్టిన కాంచె మొదలుకుంటే తెలంగాణ ఈ ప్రపంచం ఎంతవరకు అంతరిస్తుందో అంతవరకు తెలంగాణ గడ్డ అనేది ఎప్పుడు పోరాటాల గడ్డ. ఎందుకంటే గత కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్రలు కనుక మనం చేసుకుంటే చెప్పుకోదగ్గ విషయాలు, ఎంతోమందిని ప్రాణత్యాగాలుగా తన యొక్క అసలు బారిన ఎంతోమంది అమరత్యాగల నిలయగడ్డ. ఆ నిలయంతోనే వచ్చింది స్టూడెంట్స్ విద్యార్థి దశ నుంచి మొదలుకుంటే వృద్ధాప్య దశ వరకు కొందరు ప్రాణాలు గాల్లో కలుపుకుండి కొన్ని కుటుంబాలను, కొన్ని ఆస్తులను వాళ్ళందరూ లెక్క చేయకుండా ఎంతోమందిని ప్రాణత్యాగం బలిగొని చివరికి మనకు ఏర్పడినది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాటన్నిటిని ఒకసారి చిరస్మరణీయం చేసుకుంటే ఎంతోమంది త్యాగాలతో ఏర్పడినది మన తెలంగాణ. ఆ తెలంగాణలో అతి ముఖ్యమైనలో అందరికీ జరుపుకునే పండుగ ఏంటంటే బతుకమ్మ పండుగ. కానీ తెలంగాణ వాసులకే అంకితమైంది. వాస్తవం అది, తెలంగాణ వాసులకే అంకితమైంది. ఎవరికి చెందవలసిన ఆస్తి వాళ్ళకే చెందాలి అనేది గొప్ప గొప్ప చట్టాలు, కొన్ని ధర్మాలు చెప్పుతున్నాయి. ఎందుకంటే ఒక చిన్నది, ఒకసారి రామాయణం కనుక మనం విశ్లేషణ చేసుకుంటే, రామునికి సీతాదేవికి పెళ్ళైన తర్వాత కొద్ది కాలము కాపురం గడుస్తూ గడిన తర్వాత రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్తాడు. ఆ రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్తాడు. ఎక్కడికి? లంకకి తీసుకెళ్తాడు. ఆ లంకకి వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు పడతాడు రాముడు. ఎంతో మందితో ఏదో చేసుకుంటూ పోతాడు. అక్కడ ఉన్న తర్వాత చివరికి లక్ష్మణుడు ఆ యొక్క సైన్యము, రాముని యొక్క సైన్యము అంతా చేసి నిలదలుకుంటూ ఎన్నో కష్టాలు పడి ఆ యొక్క శ్రీలంకకు వెళ్ళి సీత యొక్క రావణాసురుణ్ణి, రామబ్రహ్మణ్ణి హతించి ఆ యొక్క సీతాదేవిని తీసుకొని వచ్చే సమయంలో అక్కడ ఉన్న సస్యశ్యామలం చుట్టూ దీపం అంటే చుట్టూ జలభాగము, మన భరతఖండము, మన భూభాగం అన్నది దీపకల్పం. అంటే మూడు వైపులా జలభాగం ఉండి ఒక భాగము భూభాగం ఉన్నదాన్ని దీపకల్పం అంటారు. చుట్టూ ఏ భాగం లేకుండా చుట్టూ నీరున్న దాన్ని ద్వీపం అంటారు. అంటే అక్కడ ద్వీపం ఏది? శ్రీలంక. ఆ ఉన్న యొక్క వాతావరణానికి, ఆ సస్యశ్యామలకు ఆ లక్ష్మణుడు అన్నను కోరుతాడు, అన్న ఇన్ని కష్టాలు పడ్డావు, ఆ యొక్క భారతదేశానికి మన యొక్క అయోధ్యకు పెట్టే బదులు ఇక్కడనే శ్రీలంకలో ఉన్నామంటే జనని జన్మభూమిస్థ స్వర్గార్శవి అని అంటారు. అంటే ఎవరైతే ఎక్కడైతే పుడుతారో, ఎవరైతే భూమి చెందుతుందో ఆ భూమి అతనికి స్వర్గములాగా సమానం అని రాముడు లక్ష్మణుడు బోధించి తిరిగి మన యొక్క అయోధ్య పట్టణానికి వస్తాడు. అన్నట్టు ఎక్కడైతే మన వ్యాప్తి చెందుతుందో, ఎక్కడైతే మన చరిత్రలు కాక మన యొక్క వారసులు కానీ మనను వాళ్ళు కష్టించి శ్రమించి నా వారసులు కావాలి, నా సంతతి పెద్దగా అభివృద్ధి చెందాలి అని వెలిగెట్టి చాటిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అందులో గొప్ప త్యాగగడ్డ ఏంటంటే మన తెలంగాణ గడ్డ. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాలను, కొన్ని వేల సంవత్సరాలను కనుక ఒకసారి చేసుకుంటే ఆయుర్వేదం వల్ల బతుకమ్మ అనేది ఎక్కడ పుట్టింది, బతుకమ్మ దేనివల్ల వచ్చింది, ఈ బతుకమ్మ ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలు ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో శీతోష్ణ ఉపఖండముగా ఉన్న మన భూభాగము, మన భారతదేశము అయినా కానీ ఎక్కడి ఆడని పండుగ, ఎక్కడి చేయని పండుగ ఈ తెలంగాణలో చేస్తారు. ఎందుకని ఒక భాగంలో మనం ఒకసారి విస్మరించుకుంటే చెప్పబోయేది ఒకటే వినండి. ఆయుర్వేదం వలన బతికినంత కాలము ఎన్నో వేలు కోట్లు సంపాదించి 1000 సంవత్సరాలు బతికి చరిత్ర సృష్టించుడు కాదు, కొద్ది కాలం పట్టినా కానీ చరిత్ర సృష్టించే గొప్ప గనులు కావాలి. ఆ చరిత్రతో సృష్టించి ప్రతి కాలాల పాటు సస్యశ్యామలంగా ఉన్న భూభాగాన్ని సస్యశ్యామలంగా చేసే విధానాలు కావాలి. అలాంటి విధానాలు వచ్చినప్పుడే ఆ విధానాలను అలవర్చుకొని కొన్ని ప్రభుత్వాలు నడుస్తాయి. ఆ కొన్ని ప్రభుత్వాలు నడిచినప్పుడే కొద్ది కాలం పాటు 10 మందిలు 10 లోకాలు కొన్ని జీవులు సంచరిస్తాయి. ఎప్పుడైతే అలా చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళే గొప్ప గనులు. అందులో గొప్ప వాళ్ళు చెప్పుకోబోయేదంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అయిన చౌటపల్లి, కొంకపాక ఇవన్నీ చెప్పుకోదగ్గ చరిత్రాత్మకంగా ఈ యొక్క ప్రాంతాలు. ఎందుకంటే 2019 ఒక పటావి చెందిన ఒక గొప్ప రచయిత అసలు బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది, ఈ బతుకమ్మ యొక్క చరిత్ర ఏందని ఎన్నో విస్ఫోటనలు ఎన్నో చరిత్రాత్మకంగా తీసుకుంటే మనకు 2014లో మనం ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాయి. కానీ అప్పటి నుంచి ప్రభుత్వం ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలంగాణలో తంగేడు పువ్వుతోని వాడుకునేది బతుకమ్మే కదా అనేది ఒక రాష్ట్రీయ పండుగగా, ఒక తెలంగాణ బతుకమ్మగా మనకు గుర్తింపు చేశారు. కానీ ఆ గుర్తింపు చేయక ముందుకే మన తాతల పురాతన కాలం నుంచే ఈ బతుకమ్మను వాడుకుంటూ వచ్చారు. కానీ మరి బతుకమ్మకు మన తెలంగాణకున్న గొప్ప వర్షం ఏంది అనేది ఒక వర్షం చెప్పుకుంటూ వస్తుంటే, తెలంగాణ బిడ్డలారా, ప్రపంచవాసులారా, దేనికైనా ప్రత్యేకమైన ఒక విధానం కావాలి. ఆ విధానంతో పాటు ఈ ప్రకృతి సంబంధించిన మొక్కలు కనుక ఉన్నప్పుడే ఎంతో కొంత ఒక దానికి ముడిపడి ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మా యొక్క బతుకమ్మకు, మా ఊరుకు, దీనికి మాకు చాలా సంప్రదాయాలుగా ఉంటుంది. మా ఊరు పాత ఊరు చూడండి, అది చూడండి. ఇది దాదాపుగా ఒక 200-300 చరిత్రల ఊరు. ఇది మొత్తం చెట్లు, ఇల్లు కూలిపోయినాయి, పూరిళ్ళు అయినాయి, పూరిళ్ళు తిరిగి పెంకుటిళ్ళు వచ్చినాయి, పెంకుటిళ్ళు తర్వాత నేల సస్యశ్యామలంగా ఉన్నదన్నమాట. ఈ చరిత్రకు, ఈ బతుకమ్మకు మా ఊరికి చాలా చరిత్ర ఉన్నది. మాది చిన్న గ్రామం గోపాలగిరి, తొరూరు మండలము, చల్లాపాలెం శివారు, అమ్లిడ్ విలేజ్గా 2 ఇమిడి ఉన్న విలేజ్. కానీ పక్కకున్న ఊర్లోకి కానీ మా ఊరికి ఒక గొప్ప చరిత్రలాగా ఉన్నది. ఎందుకంటే గత్తర్ అనేది ఒక కలర్లాగా, బతుకమ్మ పుట్టింది కూడా గత్తరను నిర్మూలించడానికి పుట్టిన యొక్క వనదేవతలతోని ముగ్ధం కంఠంతో గాయత్రి దేవిగాంక ఇమిడి ఉండి ఒకే గౌరమ్మ పద్ధతిగా ఉన్న ఒక శక్తిపీఠమే గౌరమ్మ అని కొందరు చెప్పుకుంటూ పోతారు. అది వాస్తవమే. ఎందుకంటే ప్రకృతి సృష్టించింది భగవంతుడే, అందులో జీవులు సృష్టించింది భగవంతుడే. ఆ భగవంతుని ఉపఘాతంలో బతికేది మనమే కదా. యావత్ సురా 33 కోట్ల దేవతలు అంటారు చూడండి. సురా 33 కోట్ల దేవతలతో సమానంగా సురా 84 లక్షల జీవులు కూడా జీవిస్తున్నాయి అనే విధంగా ఇది పుట్టిందని ఒక ప్రతీతి. ఎందుకంటే మా యొక్క ఊరు చిన్న ఊరు, 2 కులాలు, 2 కులాలు, ఒకటి మాల కులము, ఒకటి మాది కులము. అందులో మాల కులము మా తాతగారు కోమరయ్య, యనమల్ల కోమరయ్య. మా తాతగారు మా వంశంలో 3 మధ్య వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అని ఉంటారు. 3 అన్నదమ్ములు మా తాత ముత్తాతల కాంచెని. కానీ ఒక గత్తర్ లాగా వచ్చిందట. గత్తర్ అంటే కలరా, ఒక టైఫాయిడ్ కాకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళని చూస్తే వాళ్ళక్కడ ఉన్న శ్వాసించిన గాలితోని ఒక వైరస్ లాగా వచ్చి కొన్ని కుటుంబాలే, ఓ కుటుంబంలో 10 మంది ఉంటే 10 మంది చనిపోయారు, ఒక ఊరుంటే ఊరు చనిపోయారు. అట్ట గత 400-500 సంవత్సరాల క్రితం జరిగింది అది. కానీ మా విలేజ్ కూడా ఇంతకుముందు చూపించే విలేజ్ కూడా అదే విధంగా జరిగి కొన్ని కుటుంబాలు విషపోస్తున్న జరిగి కొన్ని వంశీకులే లేరు, కొన్ని 10ల సంఖ్యలో ఉన్న వంశీకులే ఒక 40-50 ఒక 100 కుటుంబాలు ఉన్న ఒక ఇల్లు ఉన్న ఒక ఊరే
కనీసం ఒక 60-70% నశించిపోయి ఒక 40-30-20% వరకు ఉన్న ఒక ఊరు మా ఊరు అన్నమాట. అంత అమూల్యమైనది ఒక విస్ఫోటనతో కూడుకునే ఒక గత్తర. అలాంటి కురుగ్రామంలో అలాంటి ఒక చరిత్ర కళ, అలాంటి ఒక చరిత్రను కనుక ఏ విధంగా రూపుదార్చాలని ఎంతోమంది చక్రవర్తులు కానీ రాజులు కానీ అలాంటి వ్యాధులను అరికట్టడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ అందులో కొందరు విజయవంతమయ్యారు, కొందరు విఫలించిపోయారు, కొన్ని ప్రాంతాలు ప్రజలే లేకుండా పోయారు. అందులో చెప్పుకోదగ్గ ఒక విషయం ఏంటంటే, అసలు బతుకమ్మ అనేది ఏ విధంగా వచ్చిందని ఒక భాగంలో చెప్పుకుంటూ పోతుంటే, ఆయుర్వేద అభిమానులారా, బతుకమ్మ కన్నా ముందు మనకు చరిత్ర కావాలి. దేనికైనా చరిత్ర ఉన్నప్పుడే దానికి ఆధారం ఉంటుంది. ఆధారం ఉన్నప్పుడే మనం నలుగురు చెప్పుకోదగ్గ విషయం ఉంటుంది. ఆ చెప్పుకోదగ్గ విషయం ఉన్నప్పుడే ఈ యొక్క మనిషి మనగడ కానీ ఈ ప్రభుత్వ ఆదేశాలు కానీ ఏదైనా కానీ వివరించే అవకాశం ఉంటుంది. అందులో ఒక భాగంలో చెప్పుకుంటూ పోదాం. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా సమీపంలో ఉన్న కొంకపాక చౌటపల్లి అనే ఒక గ్రామంలో, అదే సమీపంలో అప్పుడు రాణి రుద్రమ్మదేవి, కాకతీయ వంశీయులు అయిన రాణి రుద్రమ్మదేవి పరిపాలన సాగించుతూ ఉండేదట. ఇది దాదాపుగా ఇప్పుడంటే సమ్మక్క సార్ల అక్క జాతర మన తెలంగాణ ప్రాంతంలో ఆ జరిగే సమయంలో దాదాపుగా 1714 సమీపంలో కాకతీయుల రాజ్యాల యొక్క కాలంలో వినవలసిన చరిత్ర అన్నమాట. ఆ కాలంలో ఆ రాణి రుద్రమ్మదేవికి పక్క దేశస్తుల వారికి ఒకరికి యుద్ధం జరుపుకుంటూ ఆ యుద్ధంలో ఒక వీరుడు వీరుని యొక్క ఆ యొక్క యుద్ధం ఉరిగి అతడు వీరునిలాగా అక్కడ చనిపోలే. ఆ యొక్క యుద్ధంలో రాణి రుద్రమ్మదేవి యొక్క సైనికుడు ఒక వీరుడు అక్కడ యుద్ధం చేసి తిరిగి తన వరంగల్ యొక్క ఏకశిల నగరానికి రాజధాని అయిన వరంగల్కి తిరిగి వస్తుంటే ఆ చౌటపల్లి యొక్క సమీపంలో ఏంటంటే పాపం ఆ వీరునికి ఆ గుర్రం మీకెళ్ళి జారి కింద పడి చనిపోయాడు. ఆ వీరుడు చేసిన గొప్ప ఘనకార్యము. అక్కడ యుద్ధంలో ఎంతోమందిని సంహరించిండు, ఎంతోమందిని మట్టుపాయం చేసి పడేసిండు. కానీ ఆ యుద్ధంలో రాణి రుద్రమాదేవి గెలిచింది. కానీ ఆ గెలిచిన యొక్క సంతోషం లేక చివరికి వస్తుంటే ఆ యొక్క వీరుడు దాదాపుగా ఆ గుర్రం మీకెళ్ళి కింద పడేసాడు. కింద పడేసరికి ఏమైంది, చనిపోయాడు. అప్పుడు రాణి రుద్రమాదేవికి ఏం దోసలే, ఇంత గొప్ప వీరుడు, ఈ వీరుడు చనిపోయిండు, ఇతని యొక్క కథ ఏందని ఆమెకు ఏం దోషక అతన్ని మొత్తం శిలాశాసనంగా అతన్ని మొత్తం ఒక శిల్పిని పెట్టి అతని రూపం కానీ అతని పేరు కానీ మొత్తం ఆ చౌటపల్లి సమీపంలో మొత్తం ఏం చేసి అప్పుడు చౌటపల్లి కాగా ఒక విరుపునపల్లి అనే ఒక పేరు పెట్టి ఆడ ఒక గ్రామాన్ని ఏర్పరిచింది. చూడండి, రాజు తలుసుకుంటే దెబ్బలు ఒక్కదో అని ఎంత గొప్ప వీరుడో. ఆ వీరుని ఒక జ్ఞాపకార్థమే రాణి ఏం చేసింది, రాణి రుద్రమ్మదేవి ఒక విరూపుని అని ఒక పేరు పెట్టి ఒక గ్రామాన్ని ఏర్పరిచి అతని ఒక విగ్రహాన్ని, అతని ఒక శిల్పాన్ని, అతని రూపాన్ని మొత్తం చెక్కించి ఆ గ్రామంలో ఒక చెరువును తవ్వేసింది. అందుకే కాకతీయులు పెట్టవలసిన మొదటిది ఒక తోరణాలు కాకతీయ తోరణం. ఎందుకంటే చెరువులకు ప్రతిరూపము. అంతకుముందు ఎంతోమంది చక్రవర్తులు వచ్చారు, ఎంతోమంది రాజ్యపాలన జరిగింది కలియుగం వచ్చిన తర్వాత రాజుల కాలంలో. కానీ కాకతీయులు వచ్చిన తర్వాత చెరువులు తవ్వడానికి స్టార్ట్ చేసిండు. ఒక్క వీరుడు ఆడే ప్రాణాలు కోల్పోయినందుకు ఏం చేసింది, ఒక ఊరినే ప్రవేశపెట్టింది రాణి రుద్రమ్మదేవి. ఆ యొక్క ఊరు సస్యశ్యామలం కావాలంటే ఏంటంటే నీళ్ళు కావాలంటే చెరువును తవ్వింది. చెరువును తవ్విన తర్వాత ఆటోమేటిక్గా ఒక ఇల్లు పోయింది, 2 ఇల్లు పోయింది, మొత్తం అక్కడ కలిసి ఒక ఊరు ఏర్పడింది, ఒక వ్యవస్థ ఏర్పడ్డది. చూడండి, ఒక ప్రాంతం కాడ ఒకరు ఏదైనా ఒకటి చేస్తే మన రోడ్ ఏమంటే ఎన్నో రహదారులు వస్తూ ఉంటాయి. స్టేట్ రహదారులని, నేషనల్ రహదారులని ఎన్నో వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఆ రోడ్ ఏమంటే కొత్త పోయేటప్పుడు ఏం ఏర్పడదు, కొత్తదే పచ్చి బహిరంగ బయలు ఏర్పడుతుంటుంది. తర్వాత రోడ్ ఏర్పడిన తర్వాత ఒక హోటల్ ఏర్పడుతుంది, తర్వాత ఇంకా వేరే షాపింగ్ మాల్ ఏర్పడుతుంది. అట్ట ఊరులాగా డెవలప్ అవుతుంది. అట్నే రాణి రుద్రమ్మదేవి ఆ వీరుని ఒక పేరు మీద ఒక విరుపుని అనే పల్లెని ఏర్పరిచి ఆడ ఒక చెరువును కనుక ఏర్పడితే ఆటోమేటిక్గా అన్ని రంగాల ప్రజలు అక్కడికి వచ్చి జీవనోపాధి కలుపుకుంటూ వెళ్ళిపోయారు. కానీ కొద్ది కాలం అయింది, ప్రకృతికి విరుద్ధమైందో ఏందో కొద్ది కాలం అయింది, అక్కడ మొత్తం విపరీతమైన ఒక గత్తలు రావడం స్టార్ట్ అయింది. ఈ విషయం రాణి రుద్రమ్మదేవికి తెలిసింది. అయ్యో, నేను చేసిన ఆ యొక్క వీరుని యొక్క గాథకు, ఆ వీరుని యొక్క పేరుకు ఎప్పటికి ఉండాలని, ఆ వీరుని యొక్క బొమ్మలు కానీ వీరుని యొక్క ఆ యొక్క వీరాభిమానాన్ని సంపాదించిన నేను ఒక శిల్పాన్ని చెక్కించిన తర్వాత అక్కడ ఊరు ఏర్పడ్డది. ఊరు ఏర్పడినాక ఒక సస్యశ్యామలంగా ప్రజలు బతుకుతున్నారు.
మరి ఇక్కడ ఏంది కథ అనేది చూస్తారు కానీ గత్తరలాగా వచ్చి ఎక్కడికక్కడ ప్రాణాలు అందరూ కోల్పోతున్నారు, పక్క పక్క ఊళ్ళు కూడా నాశనం అయిపోతున్నాయి. రాణి రుద్రమ్మదేవికి ఏం అర్థమవుతలే ఏంది కథ అని. ఆ యొక్క వీరుని ఏం చేసిందో ఆ పల్లెను, ఆ వీరుపురం అనే పల్లెను, ఆ చెరువును, అక్కడ ఉన్న జనాభా ఉండి రాణి రుద్రమ్మ తెలిస్తే అక్కడికి ఎవరు వెళ్ళొద్దని ఆమె ఆదేశం ఇచ్చింది. తర్వాత కొద్ది కాలం తర్వాత ప్రజలు వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ పక్కకు వచ్చిన తర్వాత వేరే ఒక చౌటపల్లి వేరే ఒక వేరే ఊరి పేరుకొని పేర్చుకొని వచ్చిన తర్వాత కొంకపాకలాగా ఇప్పుడు వచ్చే పేరు ఇస్తున్న ఊరిన ఆ ప్రాంతాన్ని అట్టినే వదిలేసి కొద్ది ప్రాంతం అయింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఆ ప్రాంతంలో మళ్ళీ వాళ్ళు వీళ్ళు వచ్చి పక్క వాళ్ళు వచ్చి కొన్ని 10ల సంవత్సరం ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ అక్కడ జనసమూహం స్టార్ట్ అయింది. మళ్ళీ జనసమూహం స్టార్ట్ అవుతారు కానీ మళ్ళీ ఏమైంది, మళ్ళీ గత్ర స్టార్ట్ అయింది. ఎప్పుడైతే జనాభా ఎక్కువ వికసిస్తారో, ఎక్కడైతే మెదులుతారో అప్పుడు అంటురోగాలు ప్రాబల్యం అవుతాయి. ఇప్పుడు కూడా అదే ఉన్నది. సైన్స్ ఎంత అభివృద్ధి చెందిన, ఎంత స్ప్రేలు చేయని, ఎంత డ్రగ్ ఉపయోగించని అంటురోగాలు ప్రభావం జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా రెండోసారి కూడా రుద్రమాదేవి ఏర్పరిచిన యొక్క విరిపిన పల్లె అనేది ఆ సమీపంలో కాక కొద్ది దూరం ఉన్నా కానీ అక్కడ మొత్తం జనసమూహంతో ఉండి అయినా మళ్ళీ గత్ర స్టార్ట్ అయింది, మళ్ళీ ఒక అంటురోగాలు స్టార్ట్ అయినాయి. అప్పుడు రాణి రుద్రమాదేవికి ఏం దోస్తలే. అప్పుడే ప్రపంచంలో దేశాలకి వెళ్ళి అన్నిటికీ పక్క దేశాలకు కౌరు పంపి తన దేశంలో ఉన్న గొప్ప గొప్ప మేధాశక్తులను, జ్యోతిష్ పండితులను ఏంది ఈ ఒక విరుపున పల్లిక జరగవలసిన విషయం ఏంది, అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రజలు చనిపోతున్నారు, అంటురోగాలు వస్తున్నాయని ఆ యొక్క రాణి రుద్రమాదేవి ఆదేశాల మేరకు విద్వాంసులు అందరూ కలిసి పంచాంగం చూడడము, దివ్య దృష్టితోని ఈ యొక్క ఉన్న యొక్క ప్రాంతాన్ని ఆలోచించడం చూస్తే అక్కడ జరగవలసింది ఏంటంటే గుప్త నిధులు ఉన్నాయి, సహజ సంపద నల్ల నిధులు ఉన్నాయి, విపరీతమైన నిధులు ఉన్నాయి. ఈ నిధులతో ఉండడం వల్లనే ఇక్కడ ఈ జనసమూహంలో కలిసిపోయి ఈ జనములను అందరిని బలిగొనే అవకాశం ఉంటుంది. రాని ఎప్పుడైతే ఈ నిధులు ఉన్న చోట జనసమూహం ఉండొద్దు, ఇక్కడ ప్రాంతాల ప్రజలే ఉండొద్దని ఆటోమేటిక్గా గొప్ప గొప్ప విద్వాంసులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, జ్యోతిషులు అందరు వివరించేసరికి రాణి రుద్రమాదేవి అక్కడ ఎవరు ఉండొద్దని ఆదేశాలు ఇచ్చేసరికి అక్కడ ఎవరు కూడా ఆ ప్రాంతంలో ఎక్కడ లేకుండా ఎక్కడనే రూపం మార్పి ఆ ప్రాంతం వదిలి జనాభా ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కాకతీయుల కాలం గడిచిపోయింది, రాణి రుద్రమాదేవి గడిచిపోయింది, ప్రతాపరుద్రుడు గడిచిపోయిండు. చివరికి ఆ విరుపున పల్లె అనేది మొత్తం గ్రామం సంచరించి లేకుండా, జనసమూహం లేకుండా అంత నిరాశకంగా ఉన్న ప్రాంతంగా మొదలైంది. అక్కడ జనాభా లేరు. ఈలోపు కాలం గడిచిపోయింది, కాకతీయుల కాలం గడిచిపోయింది. కొద్ది కాలం తర్వాత అంటే దాదాపుగా ఒక 200 సంవత్సరాలు, ఒక 400 సంవత్సరాలు, ఒక 300 సంవత్సరాల కాలం తర్వాత నైజాం ప్రభుత్వం వచ్చింది. మంచిగానండి ఆయుర్వేద అభిమానులారా, అసలు మన పుట్టుక ఎక్కడ అనేది ఒక దాన్ని చెప్పుకుంటే మన వివరణ మనకు కావాలి. నేను మా చెప్పబేది కూడా అది చూడండి. అదే సమయంలో కావచ్చు మా చరిత్ర చెప్పుకుంటే రాణి రుద్రమ్మ దేవి యొక్క కాలంలో కావచ్చు మా ఊరు. అందుకే మా ఊరుకు సమీపంలో, పెద్దపురం సమీపంలో, చల్లపాలెం సమీపంలో మధ్యన రుద్రమ్మ దొడ్లు అని ఉంటాయి. ఆ వంశీయులు మేమే. ఆ రుద్రమ్మ దొడ్లు అనేది మాకు సంబంధించిన భూములే. ఇప్పుడు రెడ్డిసి వర్గం వాళ్ళు అప్పుడు మా తాతలకు ఎల్లక ఆ రుద్రమ్మ దొడ్ల యొక్క చిలకలను వాళ్ళు తీసుకున్నారనమాట. ఆ కాలంలో కావచ్చు ఇక్కడ కూడా జరగవలసింది ఈ యొక్క గత్ర ప్రాంతం అనేది ఒకసారి చూపించి, ఇదంతా గత్ర ప్రాంతం అనేది కూడా ఈ ఆ కాలంలో కావచ్చు. ఇది దాదాపుగా రుద్రమాదేవి కాలంలో, కాకతీయుల కాలంలో జరిగిందన్నమాట. అందుకు మా ఊరికి దీనికి గత్రకు చాలా సంబంధం ఉందని చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే నైజాం ప్రభుత్వం వచ్చింది. అప్పుడు రామయ్యాచార్య విశ్వబ్రహ్మణాచార్యులు ఒక గొప్ప నాణ్య పండితులు ఉండేవారు. ఎప్పుడైతే ఈ నాణ్య పండితులు అంటే నాణ్యములు తయారు చేసే ఒక విశ్వబ్రాహ్మణులు చూడండి, విశ్వబ్రాహ్మణులు ఎందుకంటే ఎంతో ఒక తెలివిలో సమాజంలో ఉండవలసిన వాళ్ళకి ఏంటంటే పురాతన కాలం నుంచి కానీ ఈ యొక్క ప్రపంచ నాగరికత తెలిసిన వాళ్ళకంటే విశ్వబ్రాహ్మణులకనే నమ్మకం. ఎందుకంటే వాళ్ళనే ఇమిడి ఉన్నది, వాళ్ళనే నాయుడు, వాళ్ళకి వారసులకే వాళ్ళే చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. అందుకే వాళ్ళు విశ్వబ్రాహ్మణులు వాళ్ళు గొప్పగా ఖ్యాతిగా పెంచుకుంటారు. కానీ ఇప్పుడు కలియుగం వచ్చిన తర్వాత, దాదాపు కొన్ని చట్టాలు వచ్చిన తర్వాత, విద్య అనేది అందరికీ చేరాలనే తర్వాత అందరూ విద్య నేర్చుకొని ఎంతో కొంతగా మనం కూడా కొద్దిగా ఆ విద్య దానిలోకి బయటికి వెళ్ళిపోతున్నాం. అందుకే అప్పుడు ఇలాంటి బయటికి ఆ విద్య చెప్పే వాళ్ళు లేరు కనుక
ఆ కాలంలో అంటే కాకతీయుల కాలం అయిపోయిన తర్వాత నైజాంలో ఎక్కడ ఉండేవాళ్ళు? వాళ్ళు గోల్కొండను రాజధానిగా చేసుకుని హైదరాబాదులో సమీపించుకొని చుట్టూ ఒక 200 కిలోమీటర్లు, అంటే గోల్కొండకు దాదాపుగా ఒక 200 కిలోమీటర్లు పరిపాలించేవాళ్ళు. అంటే కాకతీయులు రాజులైన మన ఉమ్మడి వరంగల్ జిల్లాను అటు గోల్కొండ టూమ్స్ నల్లగొండ అయిన ప్రాంతాన్ని, ఇటు మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాన్ని కూడా వాళ్ళు పరిపాలించేవారు. ఆ కాలంలో ఏం చేసారు? ఈ యొక్క గోల్కొండ నైజాం రాజులకు నాణెములు ముద్రించాలి. ఆ నాణెములు ముద్రించే వాళ్ళు ఎవరు ఉన్నారు? దాదాపుగా సస్యశ్యామలంగా తెలివిగా ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారంటే, ఆ రోజుల్లో రాణి రుద్రమ్మ కాలం, కాకతీయుల కాలంలో ఆటోమేటిక్గా కొంచెం తెలివి వారిన వాళ్ళు, కాకతీయుల కాలంలో చెరువులతోని కొంచెం కొంత నాగరికత తెలిసిన వాళ్ళ ప్రాంతంలో ఎవరు ఉన్నారంటే ఓరుగల్లు ప్రాంతం వాళ్ళు వాసులు ఉన్నారు. అలాంటి ఓరుగల్లు ప్రాంత వాసులు ఉన్న వాళ్ళు ఎవరు? రామయ్యచారి అనే విశ్వబ్రాహ్మణునికి ఈ యొక్క నైజాం రాజు మాకు నాణ్యములు, అంటే మన యొక్క పైసను ముద్రించే ఒక విధానానికి ఆ కాంటాక్ట్ పద్ధతిని అప్పచెప్పారు. ఎవరు? నైజాం రాజులు. ఎవరికి? రామయ్యచారునికి. కాకతీయ కాలంలో గత్తరు వచ్చింది, తర్వాత కొన్ని ఊర్లు పోయినాయి, తర్వాత కొన్ని వందల సంవత్సరం తర్వాత మళ్ళీ నైజాం కాలంలో కూడా ఇదే విధంగా గత్తర స్టార్ట్కో దేనికో ఒక సంఘం వచ్చిందంటే ఈ యొక్క నాణ్యములు ముద్రించాలని ఒక రామయ్యచారికి ఒక నైజాం ప్రభుత్వం వాళ్ళు అప్పచెప్పారు. కానీ రామయ్యచారి ఏం చేసిండు? ఆయన విశ్వబ్రాహ్మణుడే, ఆ నాణ్యములు ముద్రించిండు, ఆ నైజాం రాజుకు అప్పచెప్పారు. నీ చేసే పనితీరు బాగానే ఉన్నది, నీకు ఒకటే మేము చెప్పేది. అప్పుడు నైజాం ప్రభుత్వం ఏం చేసిందంటే, వేరే ఒక కాలంలో వేరే ఒక ప్రాంతంలో వేరే రాజులు ఏం చేసిందంటే, ఎవరికి వాళ్ళే ఇష్టమంతా కాయ కష్టం చేసి వ్యవసాయం చేసుకుంటే వాళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేయకపోయేది. ఎంతో ఒక శిస్తు రాజుకు ఇచ్చేది. ఆటోమేటిక్గా ఆ ప్రజలు, ఆ పేద ప్రజలు, తెలియగల వాళ్ళు, తెలియదక్క వాళ్ళు ఏదో ఒక కాలం గడుపుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నైజాం వాళ్ళు ఏం చేసేదంటే, తన వైపే అంత అగ్రరాజ్యంగా మేమే ఉండాలి, మాకే అందరు మా వైపే తల ఉంచుకొని ఉండాలి అనేది నైజాం రాజుల యొక్క వాళ్ళ యొక్క నిజసత్యం అన్నమాట. అంటే వాళ్ళకు ఉండవలసిన యొక్క పరిపాలన విధానం. ఆ కాలంలో ఈ యొక్క రామయ్యచారునికి ఆ నాణ్యముల గురించి అప్పచెప్పి ఆయన ఏం చేసిన నాణ్యములు తయారు చేసి ఒక నైజాం ప్రభుత్వాన్ని నైజాం రాజుకి ఇచ్చేసి అప్పుడు నైజాం రాజు ఏం చేసిందంటే, నీకైతే ఎక్కడైతే నచ్చదో నీకు ఇష్టం ఉన్నంత భూమిని నువ్వు, శిస్తు అనేది మాకు అవసరం లేదు, నీ ఇష్టం ఉన్నంత భూమిని తీసుకొని మీరు ఏం చేయండి, వ్యవసాయం చేసి బతకండి అని ఆ యొక్క రామయ్యచారికి ఈ నైజాం సర్కారు వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు ఆదేశించారు. కానీ ఎప్పుడైతే వీరునపల్లి కాడ జరగవలసిన యొక్క ఆ ప్రాంతంలో ఇప్పుడున్న ప్రస్తుత కొంగపాక కానీ చౌటపల్లి కానీ ఆ ప్రాంతంలో మొత్తం చౌడు నేల. ఎందుకు చౌడు నేల అంటే, కాకతీయుల కాలంలో ఎక్కువగా చెరువులు దొరకడం వల్ల నీళ్ళు నిల్వ ఉండడం వల్ల ఆ చౌడులాగా ఏర్పడి ఆ చౌడు మట్టితోని ఆ చుట్టూ ప్రాంతాల వాళ్ళు వీళ్ళు వచ్చి సాకల వాళ్ళు, అప్పుడు ఎక్కువ సాకలు కుల వృత్తిలో ఉండేవాళ్ళు, ఆ సాకల వాళ్ళు వచ్చి ఆ చౌడు తీసుకుపోయి ఆ వరంగల్ పట్టణం దూరంగానో లేక వేరే వేరే పట్టణాల దగ్గరనో అక్కడ దగ్గర ఉండి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకు ఆ యొక్క వస్త్రాలను శుభ్రపరిచి ఆయా శాఖల వారు, ఆయా తెగల వాళ్ళు బతుకుంటూ వెళ్ళేవారు. అదే క్రమంలో ఈ నైజాం ప్రభుత్వం వారు ఈ యొక్క రామయ్యచారికి నీకైతే ఎక్కడైతే నచ్చుతుందో, నీకు నచ్చిన యొక్క విధానంలో నీకు నచ్చిన యొక్క భూమిని ఎక్కడైతే ఆపుకొని వ్యవసాయం చేసుకుని బతుకు, మా చేసిన యొక్క నాణ్యం ఇట్నే తయారు చేసుకుంటామని అప్పుడు నైజాం ప్రభుత్వం అతనికి ఆదేశం ఇచ్చింది. చూడండి మంచిగా రండి ఆయుర్వేద అభిమానులారా, ఎప్పుడైతే ఆదేశం ఇచ్చిరో ఎటు చూసినా సువిశాలంగా ఉన్నది. కానీ ఇక్కడ ఈ విరుపునపల్లి అనేది ఇంతకుముందు జరిగిన చరిత్ర అనేది ఆ యొక్క రామయ్యచారికి తెలుసో తెలియదో, కానీ అక్కడే దగ్గరికి వెళ్ళి ఆ కొంకపాక సమీపంలో వెళ్ళి తక్కలపల్లి యొక్క వంశీకులను ఉండే అది ఒక కొంకపాక ఒక గ్రామంలో ఆ వంశీయుల యొక్క సాయం చేసుకొని ఈ యొక్క రామయ్యచారి ఏం చేసిండు, అక్కడ వ్యవసాయం మొదలుపెట్టిండు. చూడండి మంచిగా, ఎప్పుడైతే ఎవరైతే సాయం కోరిండో ఆ యొక్క రామయ్యచారి ఏం చేసిండు, ఆ యొక్క నాణ్యములు తయారు చేసిన దానికి ఆ యొక్క నైజాం ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆదేశాల మేరకు ఆ కొంకపాక సమీపంలో చేరుకొని ఆయన మొదలుపెట్టిండు. ఏం మొదలుపెట్టిండు? వ్యవసాయం మొదలుపెట్టిండు. చూడండి, అప్పుడు ప్రతి ఒక్కరికి వ్యవసాయం లేనిది ఆదిరువు లేదు, ఆహారం లేదు, బతుకు లేదు. వ్యవసాయం మొదలుపెట్టిండు. ఎప్పుడైతే రామయ్యచారి వ్యవసాయం మొదలుపెట్టిండో రామయ్యచారిని చూసి ఆ పక్క ప్రాంత వాళ్ళు కూడా అది చౌడు నేల అయినా పంటలు పండకుండా కానీ వాళ్ళు కూడా వచ్చి మిగతా వాళ్ళందరూ ఆయా వర్గాల ప్రజలందరూ వచ్చి ఆ చౌటపల్లికి ఆ యొక్క కొంకపాక చేరుకొని మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టారు. కింద వాళ్ళు ఈ యొక్క నైజాం ప్రభుత్వంతో
నాణ్యములు ఒప్పందం చేసుకున్న రామయ్యాచారి మొదలుపెట్టింది. ఆయన మొదలుపెట్టి కొద్ది కాలం తర్వాత దాదాపుగా 1836 దాదాపు జూన్ 2వ తారీఖున మరి దేనికన్నా మంచిది, ఇది గత చరిత్ర క్రితమే రాణి రుద్రమాదేవి కాలంలోనే ఇదే ప్రాంతంలో గత్తర్లాగా వచ్చి ఎన్నో ప్రాణాలు కోల్పోయినాయి కదా, నేను దేనికన్నా మంచిదని ఏం చేసిండో ఆ యొక్క 1836 జూన్ 2వ తారీఖున ఒక బొడ్రాయి అని వేసిండు. చూడండి ఆయుర్వేద ధర్మలారా, అంటే బొడ్రాయికి ఈ యొక్క బతుకమ్మకు మన తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎంత ఇమిడి ఉందో ఒకసారి చూడండి. సైన్స్ అను లేదు, ఆయన ఒక నాణ్యములు తయారు చేసిన ఒక మామూలు ఒక విశ్వ బ్రాహ్మణ వ్యక్తి బొడ్రాయిగా అంక వేస్తే అలాంటి భయంకరమైన ఒక అంటురోగాలను, అలాంటి భయంకరమైన యొక్క గత్తరులను, ఎలాంటి యొక్క ప్రాణాలకి ముప్పు రాదనే ఉద్దేశంతో ఆ రోజున జూన్ 2వ తారీఖున ఒక బొడ్రాయి పండుగలాగా వేసి అందరి సమక్షంలో ఆ ఊరుకు బొడ్రాయి వేసి, ఆ బొడ్రాయి అనే ఒక పీఠం అనేది ఎలా విష్ణు బ్రహ్మ ఈశ్వర వాళ్ళ యొక్క భార్యలే సరస్వతి, లక్ష్మి, పార్వతి, ఈ ముగ్గురి యొక్క ఇరువురు రూపమే గౌరమ్మ రూపం అనే ఒక భావన తెలియకుంటేనే ఆయన గాయత్రి శక్తిని కనుక ఏర్పరచుకొని గాయత్రి శక్తి కనుక ఉంటే మన యొక్క ఊరికి ఎలాంటి రాదనుకుని ఒక బొడ్రాయిని కనుక ఇమ్మిడ్చుకుని ఆ బొడ్రాయి పండుగను చేశారు. ఆ విధంగా ఆయన రామయ్యాచార్యుడు ఆ బొడ్రాయి పండుగలాగా చేసుకొని ఆ యొక్క చౌటపల్లి గ్రామం, ఆ చౌటలాగా ఉన్నది కనుక ఆ ఊరికి చౌటపల్లి అని ఇప్పుడు కూడా చౌటపల్లిలాగానే ఉంది. ఆ చౌటపల్లి గ్రామంలో అందరు సస్యశ్యామలంగా రామయ్యతో పాటు మిగతా అనేక కులాల వాళ్ళు, అనేక కులాల వృత్తుల వాళ్ళు, అనేక వాళ్ళ ప్రజలు వచ్చి ఆ చౌటపల్లి సమీపంలో కాలం గడుపుకుంటూ పోతున్నది. ఇది దాదాపుగా ఇప్పుడు ఈ కాలం ఇది దాదాపుగా 1836 సంవత్సరంలో జరగవలసిన విషయం ఇది. ఇప్పుడు 2024 సంవత్సరం అంటే దాదాపుగా 200 సంవత్సరం, 250, 300 సంవత్సరం జరగవలసిన చరిత్ర అన్నమాట. కానీ ఆ రామయ్య చేసిన ఒక గొప్ప ఘనకార్యంతో అక్కడున్న ప్రజలు కానీ, అక్కడున్న యొక్క జంతు సమూహం కానీ ప్రతి ఒక్కటి సస్యశ్యామలంగా ఎదజల్లిపోతుంది. అలా కొద్ది కాలం కలిసింది. కానీ ఆ రామయ్య దంపతులకు సంతానం లేదు. అయినా కానీ ఏమీ జరుగుతలేదు. జరుగుతున్న కొద్ది కాలం తర్వాత, గడిచిపోయిన కొద్ది కాలం, ఒక 40, 20 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది ఆ బొడ్ర వేసిన పండుగ తర్వాత మళ్ళీ గత్తర స్టార్ట్ అయ్యింది. గత్తర అంటే గత్తర ఇక మళ్ళీ అప్పటిలాగానే ఏమొచ్చి అంటు రోగాలు రావడం, ఆ అంటు రోగాల దగ్గర పోయిన వ్యక్తి దగ్గర పోగానే వాళ్ళు చనిపోవడం, వ్యాధి వచ్చిన వాళ్ళు చనిపోవడం, దగ్గర చూద్దామన్న వాళ్ళు కూడా చనిపోవడం స్టార్ట్ అయింది. అప్పుడు రామయ్యకి ఏం అర్థం కాలేదు. రామయ్యను చూసి ఆ గ్రామ ప్రజలందరూ వచ్చి రామయ్య దగ్గరకు వచ్చి బోళ్ళు అని ఏడ్చారు. రామయ్య గారు ఏంది ఇప్పుడు మా కుటుంబంలో అందరూ చనిపోతున్నారు, మనం ఏం చేయాలి, ఈ ఊరు విడిచి వెళ్ళిపోదామా అనేసరికి రామయ్యకి ఏం అర్థం కాక తన విరిపక్షులైనా ఉన్న గొప్ప గొప్ప దేవతలనైనా వాళ్ళ యొక్క మల్లికార్జున స్వామిని, అంతేకాకుండా ఆ గాయత్రీ దేవిని గంక ఆయన విస్మరించుకొని ప్రార్థించుకొని, ఏంది తల్లి, నేను ఉండవలసిన యొక్క ప్రాంతంలో నన్ను విడిచి నన్ను కాదనుకుంటా వెళ్ళకుండా ఉండి అందరూ నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ గోల్వని ఏడుస్తున్నారు, ఏందని ఆయనకు రాత్రి పగలు లేకుండా ఆ యొక్క గాయత్రి శక్తిని, ఆ యొక్క శక్తి సపీఠమైన ఒక గౌరీదేవిని ప్రార్థించుకుంటూ వేడుకుంటూ ఆయన నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక దేవతలాగా, ఒక దైవ శక్తిలాగా వచ్చిందట గౌరమ్మ. ఇది ఒక గాయత్రి శక్తి వచ్చి ఏమని చెప్పిందంటే, నానా రామయ్య, నీ ఒంట్లో నీ యొక్క కోరిక మేరకు నీ ఊరిలో ఉన్న యొక్క చౌటపల్లి గ్రామం కానీ, చుట్టుపక్కల ప్రాంతం ఏ గ్రామంలో కానీ ఎలాంటి వ్యాధులైనా కానీ, ఏ అంటు రోగాలు కానీ, గత్తర కానీ, ప్రాణ నష్టం జరగదు. నేను చెప్పే విధానంగా నువ్వు చేసుకుంటూ పోవాలి. నీవు చేసుకుంటూ పోయినందుకు నీ యొక్క వంశం అనేది, నీ యొక్క సంతానం అనేది కొద్ది కాలం తర్వాత నీకు గడుస్తుంది. ఆ సంతానం నువ్వు కోల్పోతావు. అంత ధైర్యవంతునం అయితే నీ చెప్పే విధానం చెయ్యి తండ్రి, చెయ్యి నాన్న అని ఆ యొక్క దైవశక్తి అయిన యొక్క గాయత్రి శక్తి ఒక రామయ్యకు కలలో వచ్చి చెప్తుందట. ఏమని చెప్తుంది? నీరు కానీ నీరు, పువ్వు కానీ ఎంగిలి కానీ పువ్వులు, అంటే నీరు కానీ నీరు దాగా పరుచుకొని, ఎంగిలి కానీ పువ్వు అంటే తీరొక్క పువ్వులు కనుక పరుచుకొని, ఒక రోజు కాదు 9 రోజులు, అది ఆశ్వీజ మాసం అమావాస్య రోజు ఫస్ట్ రోజు కనుక
ఆ యొక్క ఈరుపుగా నీళ్ళను ఒక తీగలాగా అల్లుకొని ఆ తీగల మీద వరుసలాగా పెట్టుకొని ఎలాంటి యొక్క పూలు ఉంటాయో ఈ ప్రకృతి శుద్ధమైన పూలైతే ఎలా ఉంటాయో ఆ పూలు వరుసుకొని ఒక గంగాదేవి ఒక జలభాగంలో ఈ యొక్క పూలను కనుక విడిస్తే అది 8వ రోజో 9వ రోజో ఆ పూల నుంచి వెదజల్లిన యొక్క మహోత్తరమైన యొక్క శక్తితోని ఆ జలంలో మొత్తం కరిగిపోయి ఈ మహత్తర ఖండమైన భయంకరమైన వ్యాధులైన ఈ అంటురోగాలు కానీ గత్తర కానీ కలర కానీ ఇవన్నీ రూపు మారుతాయి. ఆ రూపు మార్చిన తర్వాతనే ఈ యొక్క జనసమూహం అనేది బతుకుతుంది. నాన్న నువ్వు చేయగలుగుతావు, నీకు అంత ధైర్యం ఉందని ఆ గాయత్రి శక్తి అతను కళలో ఒక రూపంగా శక్తి రూపంగా వచ్చి చెప్తుంది. అప్పుడు రామయ్యకి ఏం అర్థం కాదు. ఇరుపు ఏంటిది, పువ్వు కానీ పువ్వు ఎంగిలి పువ్వులు అంటే ఏంటిది అని అర్థం కాక ఆయన ఏం చేస్తాడు, ఒక తీగల దానికి ఒక సిబ్బి తీగలాగా వెళ్ళి ఆ సిబ్బి తీగలను వెడల్పుగా అల్లుకొచ్చి ఇంత బుట్టలాగా ఇంత వెడల్పుగా పలసగా అల్లుకొచ్చి ఆ పలసటి దాని మీద తీరొక్క పువ్వు, తంగేడు పువ్వు, గూనుగు పువ్వు, బంతి పువ్వు మరియు జిల్లేడు పువ్వు. తంగేడు పువ్వు కానీ జిల్లేడు పువ్వు కానీ ఎవరైనా దేవుని కాడ కానీ ఎవరైనా సిగలు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా పట్టుకుంటారండి. కానీ అప్పటి నుంచి దాదాపుగా 1836 ఎప్పుడైతే ఈయన బొడ్రాయి పండుగ వేసిన తర్వాత జరిగిన తర్వాత వచ్చిందో 1890-36 మధ్యన సమీపంలో వచ్చిన పండుగే బతుకమ్మ పండుగ. ఎవరు చేసింది ఇది? రామయ్య. అయితే అన్ని పూలు తీసుకొచ్చి తీరొక పూలు తీసుకొచ్చి విరుపు కానీ పూలు తీసుకురమ్మని ఆ యొక్క దేవి చెప్పినందుకు ఒక రాత్రి పగలు కాదనుకుంటా ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళి రాత్రి సమీపంలో రాత్రి మధ్యరాత్రి దాదాపు 12-1 సమీపంలో పువ్వు మొగ్గ ఇప్పుకొని పువ్వు వికసించే ముందుకే అలాంటి మొగ్గలను అలాంటి యొక్క తుమ్మెదలు రాలిన అలాంటి ఒక స్వచ్ఛమైన యొక్క పువ్వును తీసుకొచ్చి తీరొక్క పువ్వును తీసుకొచ్చి 12 తీర్ల 21 తీర్ల ప్రపంచంలో ఎన్ని తీర్ల పూలు దొరుకుతాయో అన్ని తీర్లు ఆ సిబ్బిగ మీద పరిచి ఆ ఊరు జనాభా ఆ చౌటపల్లి జనాభా కానీ ఈ రామయ్య కుటుంబం కానీ పక్క వాళ్ళ కుటుంబం కానీ అందరూ కలిసి వరుసగా ఆశ్వీజ మాసము అమావాస్య రోజున మొదలుకుంటే చవితి పంచమి అష్టమి దుర్గాష్టమి వరకు అంటారు. అష్టమి వరకు 9 రాత్రులు దానికి సంబంధించిన నవధాన్యాలు తయారు చేసుకొని ఈ పూలతోని బతుకమ్మలంగా చేసుకొని ఆ బతుకమ్మల మధ్యన ఆ యొక్క గౌరీదేవైన గుమ్మడి పువ్వును మధ్యన పెట్టి మా బతుకులు మార్చి తల్లి బతుకమ్మ, ఇక నుంచైనా ఈ యొక్క ప్రాంతం కానీ ఈ ప్రజలు కానీ ఈ ప్రపంచం కానీ ఈ కలియుగం కానీ పుట్టనున్నది పెరగనున్నది మిమ్మల్ని కరుణించు దేవి అని ఆ ఊరు ప్రజలు రామయ్య ప్రార్థించి ఆ యొక్క పాటలగా ఇంకా పెట్టి ఆ పూలల్లో పెట్టిన ఒక వరుస బతుకమ్మను పెట్టి తిరిగి ఒక కొలాయి నీళ్ళలో ఆ బతుకమ్మను కనుక ఆ యొక్క బతుకమ్మని వదిలిపెట్టి ఆ వదిలిపెట్టిన యొక్క పూలతోని వచ్చిన నీళ్ళను కనుక వాడుకున్నాక అలాంటి కలర కానీ అంటురోగాలు అన్నీ దూరం అయిపోయి ఆ విధంగా ఆ ఊరు సస్యశ్యామలంగా అయిపోయింది అన్నమాట. ఎవరు చేసింది ఇది? రామయ్య. ఎప్పుడైతే విశ్వబ్రాహ్మణ రామయ్య తన త్యాగం కొరకు ఆ రోజు గాయత్రీదేవి ప్రత్యక్షం చెప్పింది, నీ కురువంశం అవుతుంది, నీ సంతానం కూడా ఉండదు అన్నా కానీ ఆయన భయపడలేదు. ఎవరైతే తన యొక్క శక్తికి తట్టుకొని తన యొక్క విధానాన్ని కూడా ప్రజల్లో తెలియపరిచి ఆ దాంతోపాటు ఉన్న ఒక అంటురోగాలను కళను దూరం చేసి కొద్ది కాలం తర్వాత ఆటోమేటిక్గా ఆ రామయ్యకు సంతానం అవుతుంది. ఒక కొడుకు ఒక కుమారుడు ఒక కుమార్తె, ఇద్దరు సంతానం అవుతుంది. ఆ ఇరువురికి రామయ్య కూతురుకు సంతానం వాళ్ళ యొక్క అల్లునికి, అంటే రామయ్య కొడుకు పెళ్లి చేస్తాడు, ఒక కోడలు వస్తుంది. అది రామయ్య యొక్క కూతురు పెళ్లి చేస్తే అల్లుడు వస్తాడు. ఇరువురికి సంతానం అవుతుంది. ఆ సంతానంలో కుమారుని యొక్క కుమారుడు పుడతాడు. రామయ్య యొక్క కుమారునికి పెళ్ళైన తర్వాత ఆ యొక్క కాలంలో ఎప్పుడైతే సంతానం అయిన తర్వాత ఇద్దరికి సంతానం మళ్ళీ అందిన తర్వాత, అంటే తండ్రికి అందినాక మళ్ళీ బిడ్డలకు కొడుకు అందిన తర్వాత అప్పుడు శక్తిపీఠమైన గాయత్రి శక్తి అనే ఒక గుర్తుకు వస్తుంది రామయ్యకు. నేను వెళ్ళేటప్పుడు కానీ నేను ఏదైనా కానీ ఒకటి చెప్తా, రామయ్య నీ సంతానం ఉండదు కనుక అదే సమయంలో అప్పుడు రామయ్యకు గుర్తుకు వస్తుంది. ఎన్నడూ మరి నా శక్తిని అడుగుతుంది ఈ యొక్క గాయత్రి శక్తి అని ఆయన ఆలోచించేసరికి ఈలోపు ఇద్దరికి కొడుకుకు బిడ్డకు సంతానం అందినాక కొడుకు పుట్టినాక ఆ కొడుకును రామయ్య యొక్క మనవన్ని చూడడానికి రామయ్య కొడుకు వెళుతాడు. వెళ్ళి తన కొడుకును చూసి తిరిగి వస్తుంటే రామయ్య కుమారుడు చనిపోతాడు ఆ దారి మధ్యలో. తర్వాత
మా అన్నగారు చనిపోయినని రామయ్య కూతురు కూడా తట్టుకోలేక ఆమె గుండెలు బాతి ఆమె చనిపోయింది. ఎప్పుడు ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత బతుకమ్మని మెరుచుకుంటూ వరుసగా చేసుకుంటూ వస్తుంటే ఎప్పుడైతే వీళ్ళకి అంటురోగాలకు దూరం అయిందో ఆ అంటురోగాలకు దూరమైన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈయన సంతానం అందినాక అప్పుడు రామయ్యకు కుమారుడు కుమార్తె ఇద్దరు జరిగిపోతారు. ఆ రోజు గాయత్రి ఇచ్చిన యొక్క మాట ప్రకారంగా అరే యొక్క గాయత్రి ఇచ్చింది ఈ యొక్క సస్యశ్యామలాన్ని ఇచ్చింది, కానీ నా సంతానం అయినా కానీ నా యొక్క వారసులు నా యొక్క మనవలు మనవరాలతో కూడా నా సంతానం ఎదజల్లుతుంది. కానీ ప్రస్తుతానికైతే ఉన్న యొక్క ఈ ప్రపంచంలో ఉండవలసిన యొక్క జనాభా కానీ ఎలాంటి అంటురోగాలు లేకుండా చేసిన తల్లి, ఆ తల్లికి నాకు చూపించిన యొక్క విధానంగానే చేసింది కనుక నాకు ఎలాంటి యొక్క బాధ లేదని అప్పుడు ఆ రామయ్య కూడా ఆ రోజున కూడా ఆయన కూడా ధైర్య సాహసాలతో ఉంది. ఎప్పుడైతే ఆ ఇద్దరు జరిపిన తర్వాత ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ రామయ్యకు తెలియపరిచి మేము బతుకమ్మ చేయాలి, బతుకమ్మ చేయడం వల్లే మనకు అంటురోగాల నుంచి దూరమైంది కనుక అందుకు మనం ఎప్పుడు చేసుకుంటూ రావాలని ఆ రోజున 1836 నుంచి చెప్పుకుంటూ వరుస క్రమంగా ఆ బతుకమ్మ విధానాన్ని చెప్పుకోవాల్సిన రామయ్య కుటుంబం త్యాగఫలమే ఈరోజు బతుకమ్మ పండుగ మనం చేసుకునే గొప్ప పండుగ అన్నమాట. చూడండి ఆయుర్వేద అభిమానులారా, ఆ రోజు ఒక ఆదిశక్తిగా ఏదో ఒక శక్తి పీతంగా ఏర్పడిన రామయ్యకు భవిష్యత్తు కాలము, భావి కాలము, వర్తమాన కాలము తెలియపరిచింది. అనగానే ఆ రోజు రామయ్య వెనుకకు ఆయన చేయి గుంజుకున్నాడండి. అది కొందరైతే భయపడి అమ్మో నాకేంది నా సంతానం పోతుంది, నా సంతానం ఇంతవరకు అందలేదు, ఆ సంతానం కొరకన్నా నేను తప్పించాలి అని ఆ రోజు రామయ్య భయపడితే ఈరోజు బతుకమ్మ ఉండకపోవు. ఆ బతుకమ్మ ఉండడం వల్ల ఇలాంటి కలరా కానీ అంటురోగాలు కానీ ఇలాంటి ఒక జనాభా సమూహంలోనే ఉండకపోవు. ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పబోయేది మాది దాదాపుగా అదే కాలంలో 200-300 సంవత్సరాల క్రితము గత్తరలాగా వచ్చి మా ఊరు ప్రాంతమైన ఊరిలో మా తాతగారు కోమరయ్య, మా తాతగారుకు దీనికి సంబంధించిన మంది ఎంతోమంది అభాగ్యులైతే ఏమి ఆర్థిక సాయం లేక కొన్ని పక్క ఊరికైనా మాటేడికి వెళ్ళి అక్కడ ఉన్న ఒక భూస్వాముల కాంచెని ఏదో ఒక ధన ఆర్థికంతో ఏదో ఒక ఆహారానికి తీసుకునే పదార్థాలు లేక అక్కడ ఉన్న ఆహార పదార్థాలు తీసుకొచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళకి పండించుకుంటూ అందరినీ కొద్ది కాలం గడుపుకుంటూ సోకినవాడట మా తాతగారు. అందుకే మా తాతగారిని మా వంశీకులకు, మా చిన్న తాతని కానీ మా వంశీకులు కానీ మన బతుకమ్మ వంశీకుడైన నైజాం రాజు అయిన ఆ నైజాం రాజు మరియు రామయ్యచారికి మరొక్కసారి శిరసా వహిస్తూ యావత్ ప్రపంచ లోకంలో జరుపుకున్న ప్రతి ఒక్కరు బతుకమ్మను జరుపుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరొక్కసారి శిరసా వహించి వందనం చేస్తూ ఆయుర్వేద అభిమానులారా, అంత అనూత్తరమైన ఒక కార్యము, అంత ప్రపంచానికి దిక్సూచిగా ఉండవలసిన మహత్తరమైన ఒక పండుగ. ఈ పండుగను అందరూ ఎలా చేసుకోవాలి అనే ఒక భాగంలో ఈరోజు మనం చెప్పుకునే విధానంలో వెళ్ళిపోతామండి. ప్రతిది కూడా ప్రకృతితో ముడిపడ్డదే. ఆ ప్రకృతితో ముడిపడ్డప్పుడే ఆ ప్రకృతిని కనుక మనం కనుక విస్ఫోటనం కాకుండా మంచిగా కనుక మనం కనుక చేసుకుంటే ఆ ప్రకృతితో రావాల్సిన యొక్క విరుద్ధ అయిన అంశాలు కానీ విరుద్ధమైన ఒక వ్యాధులు కానీ అన్నింటి తరిమి కొట్టచ్చు. కానీ ఆ ప్రకృతిని మన వైపు అలవర్చుకుంటూ ఇంకా విరుద్ధమైన ఒక విషయాలు చేసినామో ఆ ప్రకృతిని మన మీద తండవ పదాలుగా చేసి చివరికి మనం నిరాక్షరాసులు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు జరిగే పరిస్థితి అదే ఉన్నది. మన యొక్క మొక్కలతోని, మన యొక్క పువ్వులతోని, వింత వింత చెట్లతోని వింత వింత యొక్క విషపూరితమైన ఒక వ్యాధులను తరిమి కొట్టేదో బతుకమ్మ పండుగ. కానీ కొందరు ప్లాస్టిక్ అని కొన్ని పండుగ యొక్క పేరు చెప్పుకొని వేరే ఏదే ఒక విష పదార్థాలను కనుక మనం కనుక ముడిపడితే ఇటు విషంతో మరియు ప్రకృతితో మనం విరుద్ధంగా మారే అవకాశం ఉంటాయి. అలాంటివి చేసుకోకుండా ఈరోజు చేయవలసిన విధానం ఏందనేది ఒక భాగంలో చెప్పుకుంటూ పోతాం ఆయుర్వేద అభిమానులారా. అయితే చూడండి, మనది ఒకటి విధానంలో ఏ విధంగా అంటే మహత్తరమైన యొక్క మంచి విషయానికి చూపించిన ఆ రోజు రామయ్య నైజాం ప్రభుత్వం సర్కారు చేసిన వాళ్ళ యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న పండుగ. కానీ ఇటువంటి పండుగను మనం ఏ విధంగా జరుపుకోవాలనేది ఒక ఉద్దేశంలో మనం చెప్పుకుంటూ పోతున్నాం. ప్రతిదీ ప్రకృతి సిద్ధమైన పండుగలే. ఎప్పుడైతే ప్రకృతి సిద్ధమైన పండుగలను కనుక ఈరోజు ఇప్పుడున్న ఒక మానవాళి కనుక ఆధారపడి ఆ మానవాళి అనుకూలమైన ప్రకృతి విధంగానే జరుపుకుంటే అన్ని వ్యాధులు దూరం అవుతాయండి. చిన్న ఉదాహరణ చూడండి, ఇప్పుడు బతుకమ్మ పండుగ ఉన్నది.
ఈ బతుకమ్మ పండుగ పువ్వు దొరుకుతలేదని ఏం చేస్తారు, మనం ప్లాస్టిక్ సంబంధించిన ఒక ప్లాస్టిక్ పదార్థాలను తీసుకొచ్చి ఆయా సంబంధించిన యొక్క రంగులు ఏదో అలంకరణ చేసి పండుగ చేసుకుంటాం అనుకోండి. దీనివల్ల లాభం ఏంది? పండుగ అనేది గొప్పది, దాని సంప్రదాయం అన్నీ గొప్పది. ప్రతిదీ కూడా నేను మన వినాయకుని గురించి చెప్పిన దాదాపు ఒక 242 ఒక విలేజ్లలో, అంటే ఒక 27 ఒక విలేజ్లో నేను చూస్తే దాదాపుగా 240 విగ్రహాలలో 4 విగ్రహాలే మట్టి విగ్రహాలు. ఇక మిగతా అన్నీ రంగులతోని మయమైనదే. అయితే పండుగలన్నీ ఎప్పుడైతే మన యొక్క మంచి రూపకానికి ప్రతిరూపం అయినాయో ఆ పండుగల సంప్రదాయాలకి వెళ్ళి ఎక్కడి వరకు వచ్చిందంటే మితిమీరిన యొక్క మించిన యొక్క ఆలోచన పరిజ్ఞానం వచ్చింది. ఈ పండుగల వల్ల ఒక కంపెనీ ఫ్యాక్టరీ డెవలప్, ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు వ్యర్థంగా శరీరాలు వ్యర్థమైపోడు, అవి తీసుకొచ్చి మన అలంకారం చేస్తే మన శరీరాలు కూడా వ్యర్థమైపోడు. అలాంటి కాకుండా సహజ సిద్ధమైన మొక్కలనే, ఒక పువ్వులే దొరకకుండా ఒక పత్రములే ఏ చెట్టుదైనా చూడండి. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఆశ్విజ మాసంలో వర్షాకాలం తర్వాత విపరీతమైన భయంకరమైన ఒక అంటురోగాలు వస్తాయి. ఒకరికొకరు మాట్లాడుకున్న, ఒకరికొకరు తాకిన, ఒకరి శ్వాస ఒకరు పీల్చుకున్న ఒక అంటురోగాలుగా వచ్చి ఆ వ్యాధుల నుండి విముక్తి చేసే పండుగే బతుకమ్మ పండుగ. దీని యొక్క రూపమే అది. ఆ రూపానికి మనం ఏం చేస్తున్నాం, అలంకరణగా వేసి ఇంకా విపరీతమైన వ్యాధులు రప్పించుకుంటున్నాం. అలాంటి కాకుండా సహజ సిద్ధమైన మొక్కల్లోనే పువ్వులు ఉంటేనే పువ్వులు సేకరించండి, లేకుండా ఆకులు అయితేనే ఆకులు సేకరించండి. ఏదైనా ఒక సీరొక్కటి అదైనా సహజ సిద్ధంగా పండిన పంట నుంచి కావాలి. కానీ ఎక్కడో ప్రకృతి సిద్ధంగా కృత్రిమంగా తయారైన పువ్వులు కాదు. ఎక్కడైతే సహజ సిద్ధమైన ఏ పువ్వు అయినా ఏం లేదు, జిల్లేడు పువ్వు అయినా ఏం లేదు, మోదుగు పువ్వు అయినా, ఇప్పుడు మోదుగు పువ్వు రాదు కానీ తంగేడు పువ్వు అయినా ఏం లేదు, వేరే కట్ల పువ్వు ఏ పువ్వు అయినా ఏం లేదు. తీరొక్క పువ్వును కాక మనం తీసుకొని ఆ ముచ్చటగా దాన్ని పెరిస్తేనే ఆ పెరిసే సమయంలోనే మన స్వేదరంధ్రాల నుంచి ఆ పూల యొక్క శ్వాస, ఆ పూల నుంచి వచ్చే పరిమళం వచ్చి మన యొక్క విసర్జనలు మన శ్వాస పీల్చుకోవడం వల్ల, ఈ యొక్క ముట్టుకోవడం వల్లనే మన శరీరంలో ఉన్న అంటురోగాలు కానీ, చర్మ వ్యాధులు కానీ, క్యాన్సర్లు కానీ అన్నీ పటాపంచలవుతాయి అన్నమాట. అందుకు వ్యాధులను దూరం కొట్టే ప్రతిది పండుగ, ప్రతి రూపమే బతుకమ్మ పండుగ. అందుకే కొందరు మన తెలంగాణ వాదులు బతుకమ్మ కానీ, కొందరు పక్క వాళ్ళు ఏంటంటే అష్టాదేవి అని, దుర్గాష్టమి అని, గాయత్రి అని, గొప్ప గౌరీమాత అని వాళ్ళు ఏదో ఒక దుర్గాష్టమి అని ఒక విగ్రహంలాగా చేసుకుని వాళ్ళు పండుగలుగా చేసుకుంటారు. అవి కూడా గొప్పవే. వాళ్ళ యొక్క అలంకారంలో వాళ్ళు ఉండవలసిన ఒక పిండి వంటలు కూడా ఆ యొక్క సంప్రదాయసిద్ధంగా ఉంటుంది. మన పిండి వంటల్లో పండించుకుంటూ ఆ పిండి వంటలను వండించుకుంటూ మరి సహజసిద్ధమైన మొక్కలు కనుక మనం చేసుకుని వరుస క్రమమైన ఏ మొక్కలైనా ఏం లేదు, ఏ పువ్వులైనా ఏం లేదు, వరుస క్రమంలో చేసి సాయంత్రం సమయంలో అందరూ గుమ్మిగా కూడి మంచి స్వేచ్ఛమైన నీళ్ళు, ఒక కొలంలాగా, ఒక చెరువులాగా ప్రవహించే నీరు కాక కొట్టుకపోయే బతుకమ్మ వద్దు, ప్రవహించే నీళ్ళల్లో కొలంలుగా, ఒక చెరువుగా నిలువ ఉన్న యొక్క నీటిల్లో ఈ యొక్క బతుకమ్మలు కనుక వదిలిపెడితే తీరొక్క పువ్వుతోని వచ్చిన యొక్క పరిమళాత్మక ఔషధ గుణము ఆ నీటిలో ఒక మందులాగా తయారై ఆ నీటితోని మనకు సేవించిన, మనకు తాకిన అంత స్వచ్ఛమైన ఒక నిర్మలాత్మకమైన మార్పు వస్తుంది. అలాంటి మార్పును అందరుగా మంచి ఒక ఆరోగ్యాలతో ఉండి తీరొక్క పువ్వుతోని మంచి ఆయుర్వేద అభిమాన గనిగా ఒక ముద్దగా అనుకోవాలి ఒక బతుకమ్మను. సృష్టికర్త గౌరీదేవి సృష్టి రూపమే ఈ యొక్క బతుకమ్మ. ఆ బతుకమ్మ రూపమే మన యొక్క కలర అంటురోగాలకు నిదర్శనం అన్నమాట. అలాంటి నిదర్శనాన్ని అందరు మంచి పూలతో కానీ మంచిగా కానీ ఏది పరుచుకొని ఎలాంటి ఒక డిస్టర్బ్ లేకుండా, శబ్ద కాలుష్యం లేకుండా, మన యొక్క వాయు కాలుష్యం లేకుండా, ఇంకే వేరే ఇలాంటి కాలుష్యం లేకుండా నిర్మలాత్మకమైన యొక్క వాతావరణంలో అందరూ మంచి పండుగను జరుపుకుంటారని ఆశించుకుంటూ అండి, మేము చెప్పే విధానంలో ప్రతిదీ కూడా అంశార్థకము, ప్రతిదీ కూడా చరిత్రాత్మకము. ఏ పండుగ అయినా కానీ చరిత్రాత్మకము తన అంశార్థంగా చేసుకున్నప్పుడే దాని గొప్పగా ఉండే అవకాశంగా ఉంటాయి. అందులో ఈ బతుకమ్మ అంత గొప్పదన్నమాట. మన తెలంగాణ వారసత్వం, మన పెద్దలు, మన తాతలు, ముత్తాతలు కానీ మన వారసులు ఇచ్చిన యొక్క ప్రదాత ఈ పండుగను. అంతేకాకుండా మా సంబంధించిన యొక్క మా పండుగను మేము ఏ విధంగా స్వీకరిస్తున్నాం, మేము ఏం చేస్తున్నాం ఒకసారి చూసుకుందామండి. మా యొక్క చిన్నతనంలో కానీ గొప్ప వాళ్ళు కానీ మా వారసులు ఏం చేసేదంటే దాదాపుగా పండుగ ఒక 10 రోజులు 20 రోజులు వస్తానగా
సిబ్బి తీగలను సేకరించిందండి. సిబ్బి తీగలు తీసుకొచ్చి ఒక సిబ్బిలాగా ఇంత వెల్లుపులాగా సిబ్బిలాగా చేసి సాయంత్రం సమయంలో వీళ్ళు అనుకునేది, మా చిన్న తాతలు కానీ, మా చిన్నాయన కానీ, మా చిన్నమ్మ కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ, మా మేనత్తలు ఇద్దరు ఉండేది, మా అక్క ఉండేది. మా చిన్నాయనకు మా అన్నకు నిద్ర ఉండకపోయేదండి. దాదాపుగా మధ్యరాత్రి లేచేది. మా ఇంటి పక్కన మా చిన్న తాతలు ఉండేది, సచ్చి స్వర్గాన పోయిరు వాళ్ళైతే. మా తాతగారిని అన్న 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 అని పెద్దన్న అనేది ప్రతి ఒక్క పువ్వు తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చేది. వాళ్ళు తీసుకునేది వాళ్ళతో తీసుకొచ్చి ఇచ్చేది. సందకాడ సమయంలో అన్నం భోజనం చేసి ఒక బత్త అండి, ఒక కంజంలాగా, ఒక చెద్దరలాగా, దుప్పటిలాగా వేసుకునేది. ఆ దుప్పటిని ఏం చేసేది, ఆ దుప్పటిని మంచిగా ఉతికి ఎవ్వరి తాగకుండా శుభ్రంగా, పవిత్రత ఉండాలి. దేనికైనా పవిత్ర ఉన్నప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. పవిత్ర కోల్పోయినాము, దాని వాల్యూ తెలుస్తలేదు. మనిషి పవిత్రత ఉండాలి. ఆ పవిత్రంగా స్నానం చేసి, ఆ సందకాడని స్నానం చేసి, ఎలాంటి ఒక టాయిలెట్స్ కానీ బయటికి పోకుండా ఉండి దుప్పటికి పట్టుకొని సంధ్యాకాలం అయిన తర్వాత మధ్యరాత్రికి ఇక మొగ్గ వస్తుంది అనకపోయి ఆ మొగ్గను దింపుకొని వచ్చేది. ఏది తంగేడిపి మొగ్గను తీసుకొని వచ్చేది. మా తాతలు, మా చిన్న తాతలు, మా చిన్నాయన, మా అన్న అందరూ తీసుకొచ్చి మళ్ళీ తెల్లారినాక స్నానం చేసి, ఇల్లు శుభ్రం చేసి, స్నానం చేసి, ఒక దుప్పట్లాగానన్నా లేక ఒక చాప, ఏది ఈత మట్టతో ఈత కమ్మలతో తయారు చేపని వేసి మొత్తం పువ్వులు వేసి బతుకమ్మని పెరిచేదన్నమాట. ఇప్పుడు ఆ కాలం లేదు, ఆ పవిత్రత లేదు, ఏమి లేదు. ఏంటంటే మార్కెట్ పోతారు, గబగబ కొనుక్కొస్తారు, అది వేస్తారు, అది తీసుకొస్తారు. ఆ పోయేటప్పుడు ఎవరి బతుకమ్మ పెద్దగా ఉండాలో వాళ్ళ బతుకమ్మ పెద్దగా ఇంత పొడుగు, అది పోగొట్టంలాగా పడుతుంది, అది పోగొట్టమని తెలుస్తలేదు, ఇది ఒక కాల్స్యం అని తెలుస్తలేదు. సూపుకైతే బతుకమ్మ అంటారు. అందుకు మన యొక్క వ్యాధులు వస్తున్నాయి. అప్పుడు కనుక బతుకమ్మ పండుగ కనుక చేసుకున్నప్పుడు అమావాస్య మొరుకుంటే గౌరీదేవి బయటికి వెళ్ళి దుర్గాష్టమి వరకు, సద్దుల వరకు ఎలాంటి వ్యాధులు రాకుండా జ్వరంతో ఉన్న వాళ్ళు కూడా మంచి నిఘనిగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఏది పవిత్రత పోయిన తర్వాత ఏం చేసినా ఏది దండగన్నట్టు. ఇప్పుడు ఏ విధంగా మేము బతుకమ్మను ఏ విధంగా సేకరిస్తాం, మేము ఏ విధంగా చేస్తాం, ఆ చేసే విధానం ఏది, ఆ పండుగ ఏదే విధానం చూద్దాం. ఆ పండుగను, ఆ పువ్వును ఏ విధంగా సేకరిస్తాం చూద్దాం. చూడండి, తీరొక్క పువ్వున శంఖం పూల పూలు చూడండి. శంఖం పూలు ఏ పువ్వు దొరికినా ఒకటే. శంఖం పూలు తీరొక్క పువ్వు, కుసుమ పూలు, ఇవి చాలా బాగుంటాయి అందంగా. కానీ ఇవి ముట్టుకుంటేనే సర్వ వ్యాధులు దూరం. చూడండి, మధ్యన పెట్టాలి పూలు. కుసుమ పువ్వులు. ఇది అండి తంగేడి చెట్టు. దీని యొక్క తంగేడు పత్రములన చాలు. ఒక అమావాస్య రోజు ఎంత అమూల్యమైన శక్తివంతం ఉంటుందంటే అంత అమూల్యమైన శక్తి ఉంటుంది అన్నమాట. అందుకే అమావాస్య, ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు వచ్చింది ఇది. ఇది తీరొక్క పువ్వుతో తీసుకొచ్చి సిబ్బి నట్టే విధంగా చూసుకోండి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ప్రతిది కూడా, కానీ ప్రతి ఒక్క పువ్వు చేయాలి. ప్రతి ఒక్క పువ్వును చూడండి. నేచురల్గా చూడండి. ఇది గుమ్మడి పువ్వు. ఈమె అష్టద శక్తులతో కూడుకున్న పీఠముగా ఉన్నది ఒక గౌరీదేవి. ఇది చూడండి, ఇది వరుస క్రమముగా తీరొక్క పువ్వు,
ఈ విధంగా తంగేడు స్వచ్ఛమైన బతుకమ్మ మరి అందరూ కూడా ఇలాంటి స్వచ్ఛమైన పూలనే సహజ సిద్ధమైన పూలనే ఉపయోగించుకోవాలి. వేరే ఒక రంగురంగు కాగితాలు వేసి రంగురంగులు ఉపయోగించుకోకండి. ఇది చూడండి బతుకమ్మ గెత్త తెరుస్తాంటాం. ఇది అండి గౌరమ్మ బతుకమ్మ. ఇది మన యొక్క అష్టాజీవి శక్తులను ఆదిశక్తిగా పంచభూతాలను విస్మరించి పంచలోకంలో పంచభూతాల్లో ఉన్న ఒక వ్యాధులను తరిమిగొట్టే శక్తివంతమైనది ఒక ఆయుర్వేద గని, ఒక ఆయుర్వేద ఒక గుట్ట. దాని అన్నిటినీ అంటురోగాలను కానీ దాని యొక్క కలర కానీ ఎలాంటి ఒక వ్యాధులను కూడా తరిమిగొట్టేది బతుకమ్మ. అందుకే బతుకమ్మ మన తెలంగాణ యొక్క వారసుల యొక్క దివ్యాంగుల యొక్క పండుగ యొక్క కలయిక ఈ యొక్క బతుకమ్మను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇలా బతుకమ్మను సహజ సిద్ధంగా తయారు చేసుకుని యావత్ ఒక లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ఒక వింత వ్యాధులను కానీ అంటురోగాలని కలర వ్యాధులు కానీ ఇలాంటి ఒక వ్యాధులను కూడా తరిమి కొట్టే గొప్ప యొక్క ఆ రోజున నైజాం ప్రభుత్వంలో నైజాం సర్కార్లో ఒక రామయ్యాచారి యొక్క చేసిన ఒక గొప్ప ఘనకార్యమైన ఒక నివేదికే ఈ యొక్క పండుగ బతుకమ్మ. దీని అందరూ విజయవంతంగా చేసుకుంటూ ఈ విధంగా అలంకరైన ఒక బతుకమ్మను అందరూ వ్యవస్థలో కూడి అందరూ పండుగలన్నా చేసుకోవాలి. లేక తన ఇంటి యొక్క కుళాయిలన్నా వదిలిపెట్టుకొని అంటే 9 రోజుల వరకు కుళాయిలో వదిలిపెట్టుకొని ఈ యొక్క పూల పత్రంతో వచ్చిన యొక్క మలినాలను తొలగించడానికి ఆ కుళాయి నీళ్ళు ఉపయోగించుకోవాలి. చూడండి వదిలిపెట్టుకోవాలన్నమాట. ఇది అండి మన బతుకమ్మ విధానం. ఈ నీళ్ళను మనం కనుక వాడుకున్న అంత శుభ్రంగా ఉంటుంది. కానీ మొత్తం అందరు గుమిగూడి ఊరు మొత్తం కనుక మంచి శుభ్రమైన నీళ్ళలో వదిలిపెట్టుకోవాలి. అపరిశుభ్రమైన నీళ్ళలో వదిలిపెట్టుకోవద్దు. ఆ నీళ్ళను మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఇది అండి మన బతుకమ్మ యొక్క సాంప్రదాయము. ఇలా ఆశ్వీజ అమావాస్య నుంచి మొదలుకుంటే దుర్గాష్టం వరకు 9 రాత్రులు నవరాత్రులు చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మొదటి యొక్క బతుకమ్మ, మిగతా యొక్క బతుకమ్మ రోజులు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి ఆయుర్వేద అభిమానులారా, ప్రతిదీ కూడా అమూల్యమైనదే. ఈ బతుకమ్మను జరుపుకునే ప్రతి ఒక్క వ్యక్తి సహజ సిద్ధమైన పువ్వులను కనుక తీసుకొచ్చుకొని బతుకమ్మను బరుచుకొని సాయంత్రం పూట మనకు నచ్చే విధంగా మంచిగా వెళ్ళి ఆయా సంబంధించిన యొక్క ఎక్కడైతే గ్రామ వ్యవస్థ కానీ ఎక్కడైతే గ్రామ పెద్దలుగా నిర్ణయించిన ఒక ప్రదేశాల్లో బతుకమ్మను పెట్టుకొని సంబంధించిన పాటలు పాడుకుంటూ సంబంధించిన యొక్క గేయాలు చేసుకుంటూ మంచిగా ఉండి ఆ యొక్క బతుకమ్మ పండుగను కనుక మంచిగా అలవరుచుకుంటే మన శరీరంలో కానీ మన యొక్క ప్రపంచంలో కానీ ఈ యొక్క ఇంటిలో కానీ పక్క ఇంటిలో కానీ ఈ యొక్క ఊర్లో కానీ ఎలాంటి అంటురోగాలు కానీ ఎలాంటి అంటువ్యాధులు కానీ జ్వరాలు కానీ క్రిమికీటకాల నుంచి వచ్చిన యొక్క ఏ వ్యాధులు కూడా దూరం అయ్యే అవకాశంగా ఉంటుంది. ఒక బతుకమ్మ పండుగ పుణ్యమని బతుకమ్మ పండుగ సందర్భాన మనకు సంబంధించిన వ్యాధులను అంటురోగాలను కానీ ఏ వ్యాధులైనా పరాగొడతారని యావత్ ప్రపంచలోకంలో ప్రతి ఒక్కరు మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లుతూ ఈ బతుకమ్మ పండుగను మంచిగా జరుపుకుంటూ ఆశిస్తూ నిన్ను సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం, జై హింద్.